ఒక కూతురు తల్లితో ఎలా అంటుందట, అమ్మా నేను హాస్టల్లో కూడా ఉండలేనని చెప్పి ఆ వెంట పెట్టుకుని మరీ చదివించావు. ఇప్పుడు నాకు పెళ్లి కుదిరింది, నేను ఇంకొక 10 రోజుల్లో మా అత్తవారింటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఏం చేస్తావు? నాతో మా అత్తవారింటికి వచ్చేస్తావా ఇంటి కొంపు తీసి అందట. ఏమి నీకు వేళకోళంగా ఉందా అందట తల్లి. లేదమ్మా, నువ్వేగా కోపం వచ్చినప్పుడల్లా రేపు పరా ఇంటికి వెళ్లాల్సిన దానివి, ఆ పని రాదు ఈ పని రాదు, అది నేర్చుకో ఇది నేర్చుకో నన్ను తిడతారు. ఎప్పటికైనా నిన్ను ఎంత చూసినా ఎంత పెంచినా వేరే ఇంటి పేరు పాచుకుని వెళ్లిపోవలసిన దానివే అని తిడుతూ పెంచావు కదా. నేను పరా ఇంటి దాన్నేలే, ఈ ఇంటి దాన్ని కాదు అని నా మనసులో కూడా బలంగా నాటుకుపోయింది. అందుకో ఏమో నాకైతే బాధ లేదు, మరి నువ్వు ఉంటావో లేదో నీ ఇష్టం, ఎలా ఉంటావో అందట కూతురు చిరునవ్వుతో. అప్పుడు తల్లి ఒక నవ్వు నవ్వి ఇలా అందట, ఎంత విచిత్రమైందే కాలం, ఎన్ని బంధాలనైనా సరే మరిపించేసి ఈ కొత్త బంధాలను ముడిపెట్టేస్తూ ముందుకు లాక్కుపోతుంది కదా అందట. అవును, మరి తాతయ్య చెప్తూ ఉంటాడు, మీ అమ్మను అరిచేతుల మీద ఎత్తుకు పెంచానే, 7 ఏళ్ల తర్వాత ఒక్కగానొక్క ఆడపిల్ల మా వంశంలో అని, కానీ మీ తల్లి ఈ రోజు నన్ను చూడడానికి రావడానికి కూడా సమయం లేదు అంటుంది అని. నువ్వు కూడా తాతయ్యని వదిలేసి వచ్చావు కదమ్మా, ఇది కాలచక్రం అని తాతయ్య చెప్పినట్లు ఇప్పుడు నీ చక్రం తిరిగే సమయం వచ్చింది, నేను వెళ్లి ఆ చక్రంలో మా అత్తవారింట్లో పడబోతున్నాను అంది కూతురు. అవునండి, ఏ చక్రం ఎక్కడ ఆగాలో ఎక్కడ మొదలవ్వాలో